చేసేస్తే అయిపోతుంది. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. నా డే అంతా ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను యాజ్ యూజువల్. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ సన్ రైజ్ చూసేసిన తర్వాత నేనైతే గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇప్పటికి అన్ని పనులు అయిపోయాయి. గుమ్మం అవన్నీ ముందే తుడిచేసుకుంటాను కాబట్టి ముగ్గు మాత్రం స్నానం చేసి వచ్చాక పెట్టుకుంటాను. సో ఇదైతే ఈరోజు ముగ్గు ఎలా అనిపించింది? ముగ్గులు అయితే చాలా సింపుల్గా, నా మ్యాట్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు సరిపడేలా చక్కగా ఉంటాయి. నీట్గా ఈవినింగ్ వరకు చక్కగా ఉంటాయి. ఎవరు అటు ఇటు వచ్చి తొక్కేవాళ్ళు ఉంటారు కాబట్టి, అంటిల్ అన్లెస్ ఏమన్నా డెలివరీస్ ఉన్నాయి, వస్తున్నారు, వాళ్ళు తొక్కుతున్నారు అంటే తప్ప జనరల్గా వేసిన ముగ్గు అయితే అలానే ఉంటుంది. ఇంతకీ మీరు గుమ్మం ముందు ఎలాంటి ముగ్గులు వేసుకుంటారు? మెలికల ముగ్గులు వేసుకుంటారా, ఇలాంటి గీతల ముగ్గులు వేసుకుంటారా అనేది నాతో షేర్ చేసుకోండి. నాకైతే మెలికల ముగ్గులు ఏమి అంత బాగా రావు. రెండే వచ్చు, ఒకటి 7 డాట్స్ది, ఒకటి 5 డాట్స్ది. అవి మీరు ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. అండ్ ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే మా పాపకైతే హాలిడే, తనకు ప్రిపరేషన్ హాలిడే కాబట్టి ఓన్లీ మా హస్బెండ్కే లంచ్ బాక్స్. తన కోసం ఈరోజు వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేద్దామని నైటే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టి పెట్టేశాను. మీరు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకునేలా ఉంటే పచ్చిశనగపప్పు నానబెడితే చాలు. నేను ఈరోజు ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టిన పచ్చిశనగపప్పుని కొంచెం ఒక బాయిల్ రానిచ్చాను. మరి ఎక్కువ మ్యాష్ అయిపోయేలా కుక్ చేయకండి. పప్పు అలా పప్పులా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. గోంగూర పచ్చిశనగపప్పు కానీ, వంకాయ పచ్చిశనగపప్పు కానీ మీరు ఎవరైనా ఈ రెసిపీ చేస్తారా, చేస్తే ఇలానే చేస్తారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నేను చేసిన కర్రీలో ఒకటే మిస్సింగ్, జింజర్ గార్లిక్ పేస్ట్ నా దగ్గర లేదులే. ఇప్పుడు దీనికోసం కొంచెం ఏం గ్రైండ్ చేస్తామని వేయలేదు, కానీ అది కూడా వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఇగురు కర్రీ కాబట్టి పప్పు దినుసులు ఏం వేసుకోవసరం లేదు. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి ఫ్రై అవ్వడం కోసం పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి. పసుపు ఉప్పు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో ఇంకా నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ పెరగడానికి యూజ్ అవుతాయన్నమాట. ఇక్కడైతే నేను వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాను. వంకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు జస్ట్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని, కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు, లైట్గా వాటర్ వేసుకొని కుక్ చేసేసుకున్నారంటే యమ్మీ యమ్మీ వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకప్పుడు బయట ఏమన్నా భోజనాలకు వెళ్ళినప్పుడు ఇలా ఈ పన్నీర్ కర్రీస్ ఇవన్నీ లేని టైంలో ఈ వంకాయ పచ్చిశనగపప్పే బాగా ట్రెండింగ్గా ఉండేది. చాలా బాగుంటుంది కూడా. మీరు రైస్లో తిన్నా, పుల్కా, చపాతీ ఎందులో తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రసం కాంబినేషన్లో కూడా బాగుంటుంది. రసం వేసుకొని మనం రసంలో సైడ్ డిష్లా తిన్నా కూడా, ఈవెన్ దో ఇగురు కర్రీ అయినా కూడా రసంతో తింటే బాగుంటుంది. సో అలా ఫైనల్గా అన్ని స్పైసెస్ వేసి ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో అది మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ దసరా క్లీనింగ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినట్టే. నవరాత్రి కోసం ఆల్రెడీ నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను నవరాత్రి సెలబ్రేట్ చేసుకోవడానికి. మీ ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి? పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారా లేదా? ఐ థింక్ ఈ సాటర్డే నుంచి ఏపీ అండ్ తెలంగాణలో దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఎన్ని డేస్ ఇస్తున్నారు ఏంటి? ఎక్కడికన్నా వెళ్తున్నారా? మీరు ఇక్కడే ఉంటున్నారా? యూజువల్గా దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్కి
ఇన్లాస్ ప్లేస్ కానీ పేరెంట్స్ దగ్గర కానీ వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడే ఉంటున్నారా ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. నేను ఎన్నిసార్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని అడుగుతున్నా సరే మీరు టైం తీసుకొని కామెంట్ చేయలేకపోతున్నారు. ఈ వీడియో ఏదన్నా ఎక్కడ ఏ పార్ట్లో నచ్చినా సరే టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీ లవ్లీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, అంతే ఫాస్ట్గా రిప్లై కూడా ఇస్తాను. అది అండ్ ఇక్కడ మీరు నాకు మెసేజ్ చేయలేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా నాతో డిఎం చేసేయచ్చు. మీరు ఏమన్నా మన రెసిపీస్ ట్రై చేసినా, మన ఛానల్లో ఏమన్నా వీడియోస్ చూడాలనుకున్నా అక్కడ నాతో చెప్పేయచ్చు. బేస్డ్ ఆన్ దట్ నేనైతే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది ఫైనల్గా నా గురువారం పూజ. ఈ పూజ షాట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒక లుక్ ఇచ్చేసి ఖాళీగా వెళ్ళిపోకుండా చివరిలో ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. బాబాకి నమస్కారం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ఏం చేస్తున్నారు? నా పూజ అయితే అయిపోయింది. మా అమ్మాయి లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తుంది. సో హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రిపేర్ అవ్వాలి. ఈవీఎస్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయింది, ఇంకా హాఫ్ చదవాలి. అది కూడా జస్ట్ రివిజన్ అంతే కదా. చేసేయమ్మా త్వరగా, చేసేస్తే అయిపోతుంది. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. తనకి దోశ కావాలంది, కొంచెం దోశ మిక్స్ ఉంది, సో అది తనకి వేసేస్తా. ప్యారలల్గా నా కోసం స్మూదీ వేసుకుంటా. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి కూర్చొని చదువుకుంటాం. నేను ఇవాళ వేరే పనులు ఏం పెట్టుకోలేదు. మొన్న ట్యూస్డే కూడా అసలు నేను బ్లాగ్ రికార్డ్ చేయలేదు. తనకు ప్రిపరేటరీ హాలిడేస్ ఉన్న రోజు తను డైవర్ట్ అయిపోకూడదని నా పనులన్నీ ముందే చేసి పెట్టేసుకున్నా. కాబట్టి ఈరోజు వీడియో వర్క్ కూడా నేను చేసి పెట్టేసుకున్నాను. కాబట్టి అదేం లేదు, కూర్చొని తన చదివించడమే. ఇంకా రొటీన్ పనులు ఉంటూనే ఉంటాయి. బట్టలు అవన్నీ, మొక్కలకి నీళ్లు పోయాలి. పొద్దున్న నుంచి అనుకుంటున్నాను, ఈ టైం అయిపోయింది, ఎండ వచ్చేసింది బాగా. చూద్దాం, మధ్యలో ఎప్పుడైనా మబ్బులు అలా వస్తాయి కదా, ఆ టైంలో పోయాడేంటి నాన్న పీజన్ ఆడుకుంటుంది అక్కడ. అది చేయాలి. బాగా ఎండిపోయినాయి, పాడైపోతాయో అని భయంగా ఉంది. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇలా ఫైనల్గా మా అమ్మాయి దోశతో పాటు నా స్మూదీ కూడా రెడీ అయిపోయింది. తనైతే పొద్దున్న టొమాటో చట్నీతో తినేసింది. ఇంక ఇప్పటి నుంచి మేము చదువుకున్నాం కాబట్టి నేను పెద్దగా వీడియో ఏం రికార్డ్ చేయలేదు. తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవీఎస్లో అన్ని టాపిక్స్
కవర్ చేసేసాం అనమాట. అయిపోయింది. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయింది. ఎలాగో మనవి మార్నింగ్ సన్ వచ్చే బాల్కనీసే కాబట్టి ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 o'clock నుంచి ఇంకా సన్ అయితే ఉండదు. ఇది అరౌండ్ 4-4:30కి అనమాట. ఇంకా మొక్కలు బాగా డ్రై అయిపోయినాయి. ఈ బాల్కనీలో అయితే మొన్న సండే క్లీన్ చేసినప్పుడు వాటరింగ్ చేయడమే. ఆ తర్వాత మధ్య మధ్యలో వర్షం పడుతూ ఉంది, కొంచెం సాయిల్ వెట్గానే ఉంది కదా అన్నట్టు నేనైతే వేయలేదు. కాబట్టి ఈరోజు ముందు ఇక్కడ వాటర్ పోస్తున్నాను. ఆ తర్వాత మెయిన్ బాల్కనీలో మొక్కలకు కూడా వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత పైనుంచి ఆ లీవ్స్ కూడా వాటర్ స్ప్రింకిల్ చేస్తాను. ఇది మీరు ఆల్టర్నేట్ డే 2 daysకి ఒకసారి కంపల్సరీ చేయాలి. ఎక్కువ డస్ట్ మీ ప్లాంట్స్కి లీవ్స్ మీద అక్యుములేట్ అయిపోతే అవి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ప్లాంట్ గ్రోత్ తగ్గిపోద్ది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే వాటి మీద ఉన్న డస్ట్ను ఒక వెట్ క్లాత్ తుడిచేయడం కానీ, లేకపోతే అప్పుడప్పుడు మనం సన్లో పెడుతూ ఉంటాం కదా, ఆ టైంలో నీట్గా వాష్ చేసేయడం కానీ, ట్యాప్ కింద ఏముంది కిచెన్ సింక్లో వాష్ చేసేసుకొని కూడా మీరు సన్కి పెట్టేసి తర్వాత పెట్టేసుకోవచ్చు. అలా చేస్తే ఏంటంటే మొక్కల గ్రోత్ బాగుంటుంది అంతే. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 options వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ మొగ్గలు బాగానే ఉన్నాయి. మందార మొగ్గలు వచ్చాయి. అవి ఎప్పుడు పూలు అవుతాయా అని నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. మన ఇంట్లో మన గార్డెన్లో పెంచుకున్న మొక్కలకి ఒక చిన్న ఫ్లవర్ వచ్చినా సరే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ఇంకా నీళ్లు పోసేసాక మిగిలిన వాటర్ని ఎలాగో డస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడలా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకెక్కడ నేనైతే ఇంక ఈ మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలో కూడా ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ చాలా ఉంటాయి. మీకు తెలుసు కదా, ఇంగ్లీష్ రోజెస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా రైలింగ్ మీద పెట్టుకుంటూ ఉంటాను. కాబట్టి ముందు వాటికి వాటరింగ్ చేసేసిన తర్వాత కింద కొన్ని క్రోటన్స్, మందార మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మిక్స్డ్ అనమాట. మా పాప బాల్కనీలో ఓన్లీ మందార మొక్కలే పెట్టాను, కానీ నేను ఇక్కడ అన్నీ మిక్స్డ్ ఉంటాయి. ఈవెన్ కరివేపాకు చెట్టు ఉంటుంది, కొన్ని క్రోటన్స్ ఉంటాయి, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా అవి. ఇంతకీ మీకు మొక్కలంటే ఇష్టమా? మీకు ఇండోర్ ప్లాంట్స్ ఇష్టమా, అవుట్డోర్ ప్లాంట్స్ ఇష్టమా? మీరు మీ బాల్కనీలో ఎన్ని ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాటి కేర్ ఎలా తీసుకుంటారు అనేది నాతో చెప్పండి. మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను అడిగారు, మీరు ప్లాంట్కి ఫెర్టిలైజర్స్ అలాంటివి ఏమి ఇస్తూ ఉంటారని. ఒకటి నేను హోమ్మేడ్ ఫెర్టిలైజర్ నా ఫ్రెండ్ ఒకరు మా సొసైటీలోనే ఉంటారు, తన దగ్గర తీసుకుంటాను. అది 15 daysకి ఒకసారి, మంత్లీ వన్స్ ఇస్తాను అవసరాన్ని బట్టి. యూజువల్గా అయితే మేము ఇంట్లో ఏబీసీ జ్యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పిల్స్ నేను ఎలా సోక్ చేస్తాను, వాటిని నేను ఎక్కువ రోజులు కంపోస్ట్ అయ్యేలాగా అలా చేయను. కానీ మేము యూస్ చేసిన రోజు వాటన్నిటిని ఒక బౌల్లో వేసేసి వాటర్ వేసి పెట్టేస్తాను. నెక్స్ట్ డేకి ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన వాటర్ అంతా తీసేసి అందులోకి అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా ఆ జ్యూస్ అంతా, ఆ పీల్ అంతా సపరేట్ చేసేసి ఓన్లీ ఆ వాటర్ మాత్రం ర్యాండమ్గా ఈరోజు ఇచ్చిన మొక్కలకి రేపు కాకుండా అలా ఇస్తూ ఉంటాను. ఆల్టర్నేట్ డే వేస్తాం కాబట్టి. అండ్ ఇంకా తులసి మొక్కకి మన మనీ ప్లాంట్స్కి అంటారా, మీరు రైస్ వాటర్, దాల్ వాటర్ ఇస్తే సరిపోతుంది. వాటికి సపరేట్గా ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. మీరు ఇంట్లో ఎలానో మనం రోజు బియ్యం కడుగుతూ ఉంటాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు పక్కకు తీసి పెట్టేసి వాటిని వెంటనే ఇచ్చేయచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్కకు అలా. ఇంకా పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ ఒకసారి అలా ఇల్లు ఊడ్చేస్తున్నాను. యూజువల్గా బెడ్రూమ్స్ అయితే ఊడవను, ఎందుకంటే మా అమ్మ ఇంట్లో ఉండదు, మా వారు ఉంటారు కాబట్టి మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసేస్తే అవి నైట్ వరకు అలానే ఉంటాయి. కానీ ఇప్పుడు మా పాప ఇంట్లో ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా పిల్లలు ఉన్నప్పుడు, ఇంకందుకని బెడ్రూమ్స్ కూడా ఊడవాల్సి వస్తుంది. అంతే. ఇప్పుడు నేను మాప్ ఏం పెట్టాను, మాప్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే అనమాట. ఇలా ఊడ్చేసుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఎన్నిసార్లు మీరు డేలో 2 సార్లు కాదు 3-4 సార్లు, ఎన్నిసార్లు మీరు బ్రూమ్ తీసుకొని స్టార్ట్ చేసినా సరే ఇంట్లో డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా మా పాప ఉంటే ఏదో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి పేపర్స్ అలాంటివి కామన్గా ఉంటూనే ఉంటాయి. అసలే ఈరోజు వాళ్ళ డాడీకి గ్రీటింగ్ కార్డ్ చేసింది. రేపు అంటే ఫ్రైడే రోజు మా హస్బెండ్ బర్త్డే ఉంది. సో వాళ్ళ డాడీ కోసం గ్రీటింగ్ కార్డ్ చేసింది అనమాట. ఇది ఈరోజు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను మొక్కలకి వాటర్ అవన్నీ పోసే టైంలో
తనైతే ఈ పని చేసిందనమాట. ఇప్పుడు పిల్లలు ఎంత క్రియేటివ్గా ఉంటున్నారంటే ప్రతి అకేషన్కి ఇలాంటివి వాళ్ళ సైడ్ నుంచి ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడుతున్నారు. మా పాప అయితే తన గ్రీటింగ్ కార్డ్ లేకుండా మా ఇంట్లో ఏ అకేషన్ కంప్లీట్ అవ్వదు, అంత అలవాటు అయిపోయింది మాకు. ఇంతకీ గ్రీటింగ్ కార్డ్ ఎలా అనిపించింది? బాగా చేసింది కదా. నచ్చితే లైక్ చేసేయండి. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.